సీక్యూ అంటే క్రియేటివ్ కోషంట్. హుహు. హౌ ఆర్ యూ థింకింగ్? ఇవాళ మనిద్దరం ఈ ఈ మాట్లాడుతున్న సమయానికి నేపాల్ అగ్నిగుండంగా ఉంది. అవును సార్. నేపాల్‌లో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయ్యి ఆందోళనకారులందరూ కూడా యాజిటేటర్స్ అందరూ కూడా అంటే మంత్రులని, మాజీ ప్రధానమంత్రి భార్యని కూడా చంపేసేంతలాగా, తరిమేసేంతలాగా పార్లమెంటు భవనం మీద, సుప్రీంకోర్టు భవనం మీద కూడా అటాక్ చేసేంతలాగా ఒక టర్మాయిల్ ఉంది. యెస్ సార్. ఇవన్నీ పేపర్‌లు ఇస్తాయి. హ్మ్. ఇవన్నీ కరెంట్ అఫైర్స్‌లో వస్తాయి. హ్మ్. కానీ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్ దీన్ని ఎలా చదువుతున్నాడు? అక్కడ ఏం జరిగిందనే ఫ్యాక్ట్స్ చదువుతున్నాడా? ఎందుకు జరిగిందనే ఫ్యాక్ట్స్‌కి ఆగిపోతున్నాడా? అందులో ఎన్నున్నాయో. నేపాల్ అంటే చైనాకి, ఇండియాకి మధ్యలో ఉంటుంది. సో, నేపాల్ కానీ, భూటాన్ కానీ ఇలాంటి వాటిలో ఏదైనా జరిగిందంటే డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో చైనాకి, ఇండియాకి ఎఫెక్ట్ పడుతుంది. అందుకని నేపాల్ లాంటి దేశంలో జరుగుతున్న వాటిని చైనా ఒకలా చూస్తుంది, ఇండియా ఇంకోలా చూస్తుంది. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. హ్మ్. అంత మాత్రమే కాకుండా హిమాలయన్ రీజన్‌లో ఉన్న కంట్రీ అంటే జాగ్రఫికల్ అంత మాత్రమే కాకుండా జనరేషన్ జెడ్ యంగ్ టర్క్స్ హ్మ్. 2000 సంవత్సరము 1990 తర్వాత పుట్టినోళ్ళందరూ కలిసి వాళ్ళ ఒక ఉద్యమం తీసుకొచ్చారు. హ్మ్. సో, ఇలాంటి ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయా? హ్మ్. ఫ్రాన్స్‌లో జరిగిన సందర్భాలున్నాయి. హుహు. జర్మనీలో జరిగిన సందర్భాలున్నాయి. పాకిస్తాన్ లాంటి వాటిలో జరిగిన సందర్భాలున్నాయి. బంగ్లాదేశ్‌లో జరిగిన సందర్భాలున్నాయి. ఇండియాలో కూడా కొన్ని సందర్భాలు 1960స్‌లో జనతా గవర్నమెంట్ ఆ టైంలో కొన్ని ఉద్యమాలొచ్చాయి. అంతెందుకు తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఎక్కువగా ముందు నిలబడింది విద్యార్థులే కదా! విద్యార్థులంటే అర్థం ఏంటి? 15, 18 సంవత్సరాలు దాటి 28, 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు. అంటే అన్‌ఎంప్లాయిడ్ యూత్, హ్మ్. జనరేషన్ జెడ్ వీళ్ళ గురించి చదవడం కూడా నేపాల్‌తో అయింది. అవును సార్. సోషల్ మీడియా. అసలు నేపాల్‌కి ప్రధాన కారణం ఏంటంటే సోషల్ మీడియాని బ్యాన్ చేయడం. అవును సార్. అంటే సోషల్ మీడియాని బ్యాన్ చేసేసినంత మాత్రాన అక్కడ ఉద్యమం వచ్చిందా? హ్మ్. అంటే సోషల్ మీడియా పట్ల ప్రపంచంలో కొన్ని దేశాలు సోషల్ మీడియాని బ్యాన్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ట్ చేసింది. చైనా లాంటివైతే కనుక తమ గుప్పిట్లో మొదటి నుంచి పెట్టుకుంటాయి. ఇప్పుడేమో నేపాల్ లాంటి దేశాల్లో బుజ్జి దేశం. హ్మ్. మహా అయితే 3, 3.5 కోట్ల మాత్రమే ఉండే జనాభా. చిన్న జనాభా కలిగిన చిన్న దేశం. ఆ దేశంలో దాదాపు 26 సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఈ ఫేస్‌బుక్ కావచ్చు, అయితే ఎక్స్ కావచ్చు, అంటే ట్విట్టర్ కావచ్చు, ఇలాంటి వాటిని బ్యాన్ చేస్తుంటే ఉద్యమం వచ్చిందా? హ్మ్. దాని వెనకాలకి చాలా కారణాలున్నాయి. హ్మ్. కరప్షన్ కొంత కారణం, హ్మ్. పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ కొంత కారణం. హ్మ్. అంటే ఒక న్యూస్ ఐటెమ్‌ని అందరూ చదివినట్టుగా కాకుండా 360 డిగ్రీల కోణంలో ఎవరైతే చదువుతారో వాళ్ళు సివిల్ సర్వీసెస్‌కి అర్హులు. అంటే కళ్ళున్నోడు ముందుకు చూస్తాడు, దిమాగున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఆ అవును సార్. దునియా మొత్తం చూడగలిగిన వాడు ఇక్కడ దాన్ని సీక్యూ అంటాను నేను. అంటే క్రియేటివ్ కోషంట్. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 360 డిగ్రీల కోణంలో ఇంటర్‌లింక్స్ చేసుకుంటూ ఇంటర్ డిసిప్లినరీ లాగా చదవగలిగితే ఇక్కడొస్తుంది. అది మనం హిస్టరీ లాంటి వాటిలో కూడా చదువుతాం. కరెంట్ అఫైర్సే కాదు. మౌర్యులు క్రీస్తు పూర్వం 200, 300 ఆ ప్రాంతంలో చంద్రగుప్త మౌర్యుడు కానీ, ఆ తర్వాత వచ్చిన అశోకుడు లాంటి వాళ్ళు కానీ, కాస్త అటు ఇటుగా మగధ సామ్రాజ్యం అంటాం. అంటే ఇవాళ నార్త్ ఇండియా కొంతవరకు వింధ్య అవును సార్. సాత్పురా పర్వతాల పైన. అవును సార్. అక్కడే ఎందుకు వెలవాలి? హ్మ్. ఇంకో చోట వెలవచ్చు కదా! హ్మ్. ఇలా చదవగలిగితే హిస్టరీని జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం. గంగా సింధు మైదానంలో, మైదాన ప్రాంతంలో పంటలు ఎక్కడైతే ఎక్కువ పండుతాయో, ఎక్కడైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో అక్కడ. ఈవెన్ హ్మ్. ఐక్యూని కూడా డెవలప్ చేసుకోవచ్చు. హుహు. అంటే ఒరిజినల్ ఐక్యూ లెవెల్ దాన్ని హ్మ్. షైన్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఐక్యూ లెవెల్‌ని కూడా పెంచుకోవచ్చు. ఓకే. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ లాగా హుహుహు. ఈవెన్ ఐక్యూ లాగే సీక్యూని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. యెస్ సార్. అంటే ఓల్డ్ క్వెషన్ పేపర్స్ అనాలిసిస్ హుహుహు. కావచ్చు, కొత్త ప్రశ్నలను అర్థం చేసుకోవడం కావచ్చు, ఇతరత్రా వాటిలో. యెస్ సార్. ఇంక ఈ రెండిటితో పాటు ఇంకోటుంది ఏక్యూ అని అడ్వర్సిటీ కోషంట్ అని. కాస్త ఇక్కడ సాహసం చేయక తప్పదు. హ్మ్. అటెంప్ట్ ఇవ్వాలా, మానాలా అని ఎక్కువ ఆలోచించడం కాకుండా ముందు ఇవ్వు కావాలంటే అనగలిగి ఉండాలి. 2 ఏళ్ళు కాదు సార్, నేను అవసరమైతే 5 ఏళ్ళైనా ఇక్కడ ఉండాలి. ఉండక తప్పదు అనగలిగి ఉండాలి. హ్మ్. ఉండక తప్పదనుకుంటే ఉండాల్సిందే హ్మ్. అనుకుంటే. హ్మ్. నేనిక్కడ ఆప్షనల్ హఠాత్తుగా రాత్రి చేంజ్ చేయాలంటే చేంజ్ చేయాలి. హ్మ్. ఇంత అయిన తర్వాత 3 ఏళ్ళో, 4 ఏళ్ల తర్వాత ఐఏఎస్ రాకపోతే యాక్సెప్ట్ చేయాలి. హ్మ్.
తెలంగాణలో హ్మ్. గ్రూప్ 1 ఇవాళ హ్మ్. నేను ఈ క్షణానికి హ్మ్. గ్రూప్ 1కి సంబంధించి 563 మంది అభ్యర్థుల్ని మీరు సెలెక్ట్ అయిపోయారు. ఇదిగో హ్మ్. మీ మార్కులు, ఇదిగో హ్మ్. మీ ర్యాంకులు, హ్మ్. మీ వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేషన్స్ కూడా టీజీపీఎస్సీ చేసేసిన తర్వాత హ్మ్. మీకు మేము జాబులు ఇవ్వడానికి హ్మ్. లేదు అని చెప్పి హ్మ్. సాక్షాత్తు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన హ్మ్. జడ్జిమెంట్ చూసిన తర్వాత హ్మ్. ఎక్కడికెళ్లారు? హ్మ్. హఠాత్తుగా నిచ్చెనలోంచి కింద పడి పాము నోట్లోకెళ్ళి కింద పడ్డది వైకుంఠపాళి. హుహుహు. కాబట్టి ఇక్కడ అవసరమైతే 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత ఐఏఎస్ రాదన్నా కూడా అంతే చిరునవ్వుతో ఉండగలిగిన వాడు మాత్రమే ఇక్కడ ఐఏఎస్‌కి ప్రిపరేషన్ అవ్వాలి. ఆ స్పిరిచ్యువల్ జర్నీ, స్పిరిచ్యువల్ డిసిప్లిన్ కూడా ఇందులో ఉండాలి. అందుకు దాన్ని నేను అడ్వర్సిటీ కోషెంట్ అంటాను. అలాగే ఎస్‌క్యూ ఇంకోటుంది. ఎస్‌క్యూ అంటే అర్థం ఏంటంటే సోషల్ కోషెంట్. హ్మ్. నువ్వు ఏ విధంగా సమాజాన్ని అర్థం చేసుకుంటున్నావు, సమాజంతో ఉన్నావు అన్నది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇవాళ క్రైమ్ రేట్ పెరిగింది. ఇవాళ అనేక రూపాలలో యూత్ యొక్క ఆలోచన సరళి మారింది. అవును. క్యాస్ట్ డైనమిక్స్ మారాయి. కరప్షన్ పెరిగింది. ఇలాంటి వాటన్నిటిలోనూ మన సమాజంలో కులాలెలా ఉంటాయి, మతాలెలా ఉంటాయి, ప్రాంతీయవాదాలెలా ఉంటాయి, మతతత్వవాదాలెలా ఉంటాయి, స్త్రీ పురుష వివక్షలు, అంటే ఆ జెండర్ బయాసులు లాంటివి ఎలా ఉంటాయి, ఏం జరుగుతోంది, డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఎలా ఉంది, ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన సోషల్ ఇంజినీరింగ్ మనకు కావాలి. అందులో ఎస్‌క్యూ. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.